89 నుంచి చెప్పాలి అంటే 88, 89 మధ్య అటువంటి సమయంలో విజయవాడలో ఎందుకు కారణం ఎందుకో జరిగింది బాగా. అప్పుడు ఒకటి ఏంటంటే ప్రజల్లో ఉంది ఏంటంటే ముఖ్యంగా ఆయన అప్పుడు ప్రొటెక్షన్ అడిగారు. ప్రొటెక్షన్ అడిగి దానికి ప్రభుత్వం ఇవ్వకపోతే అంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవటం, ఆయన హత్యకు గురి కావటం, ఆ సమయంలో విపరీతంగా ముఖ్యంగా కాపు సామాజిక వర్గం విపరీతంగా తెలుగుదేశానికి యాంటీగా వచ్చిన పరిస్థితి వచ్చింది. అదే ఆ విషయమే నేను చెప్పడానికి 88లో మేమైతే మహానాడు విజయవాడలో జరిపాం. మహానాడు చారిత్రాత్మకమైన మహానాడు, పార్టీ మహానాడు అక్కడ జరిపింది. మహానాడు ఎక్కడైతే జరిపామో అదే స్థలంలో ఒక నెల అయిన తర్వాత కాంగ్రెస్ కూడా అక్కడ కాపునాడు అనేది ఒకటి చేశారు. అంటే కాంగ్రెస్ అనే కంటే కాపు సామాజిక వర్గం కాపునాడు జరిపారు. ఆ కాపునాడు విజయవంతం కావటానికి కూడా జనం బాగా తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన మోహన్ రంగ, అప్పుడు వంగవీటి మోహన్ రంగ ప్రభావం కూడా చాలా ఉంది. సరే, కారణాలు ఏవైనా కానీ డిసెంబర్ 26వ తారీఖున ఆయన హత్యగావించబడ్డాడు. దానికి ముందు మీరు చెప్పినట్లు ఏంటంటే అసెంబ్లీలోనే అడిగాడు, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది అని ఆయన అసెంబ్లీలో ఆయన అడిగిన నేపథ్యం ఉంది. తర్వాత ప్రభుత్వం దాని మీద అంత సీరియస్గా తీసుకోలేదేమో అని అనుకుంటున్నాను నేను, ఆయనకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వటం. అప్పట్లో అసలు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మిగతా వాళ్ళు కూడా ఆయన అన్నార్ముడి చేసి అంటే మనుషులు లేకుండా చేయటం ఇట్లాంటిది ఒక పద్ధతి ప్రకారం జరిగింది అనేటువంటి భావన చాలా చాలా వచ్చినాయి. ఇంకా దాంతో కమ్యూనిటీలో బాగా ఏర్పడింది. అదే ఈ మధ్య మన ఈయన రాసిన ఒక పుస్తకంలో ఇంకా డిఫరెంట్గా రాశాడు మన జోగయ్య గారు, హరిరామ్ జోగయ్య గారు రాసింది. కారణాలు ఏమైనా కానీ ఈయన ఒక దీక్షలో కూర్చుంటే ఆయన హత్యగావించబడ్డాడు. అది కాపు నాయకుడిగా ఒక మంచి ఆదరణ, రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ హత్య అనేది ఈ నేపథ్యం, అంతకుముందు అతను నాకు ప్రొటెక్షన్ కావాలని అడిగిన నేపథ్యం, తర్వాత ఈయన హత్య కావటం, ఇవన్నీ చూసేటప్పటికీ కాపు సామాజిక వర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా రివోల్ట్ అయింది. ఇది కాపును కావాలని ఆయన హత్య చేశారు ఒక కాపు నాయకుడిని అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. సరే, ఆ తరుణంలో ఏంటంటే నేను బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్ను అందరూ మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఈ ఎన్నికల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలని మా గుంటూరు జిల్లా అందరినీ పిలిచి నువ్వు అక్కడే పోటీ చేయి, నువ్వు పలానాళ్ళు ఇక్కడ పలానాళ్ళు ఇక్కడ ఉంటూ నన్ను పార్లమెంటుకు పొమ్మనమని అందరి ముందే ఆయన ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది అంటే మీరు అప్పుడు పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సరే, అధికారంలో ఉన్నప్పుడే మోహన్ రంగా గారి హత్య గావించబడ్డారు. అంటే ఎన్టీ రామారావు గారికి ఇటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటిది అవగాహన ఆయనకి లేదా? అంటే నాకు తెలిసినప్పుడు హోమ్ మినిస్టర్ని కూడా మార్చినట్టున్నారు, మార్చి మళ్ళీ కళా వెంకటరావు గారు హోమ్ మినిస్టర్గా తీసుకురావడం ఇటువంటివన్నీ జరిగినాయి. కానీ అప్పటికే లేట్ అయిపోయారు. నాకు తెలిసి ఏంటంటే సరే, రాజకీయాల్లో ఒక సంఘటన చోటు చేసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి విషయాలు చర్చకు రావడం అనేది సర్వసామాన్యం. ఎన్టీ రామారావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ హత్య గావించబడ్డటువంటి సమయంలో కోడెల శివప్రసాదరావు గారు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అదే సమయంలో డీజీపీగా రామ్మోహన్ రావు గారు ఉన్నాడు. వీళ్ళందరూ ఒక సామాజిక వర్గం కాబట్టి ఈ హత్య అనేది అది జరిగింది అనేది ఒక ఇది మాత్రం వచ్చింది. కంటే ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం నాకు అవగాహనంతవరకు, నాకు తెలిసినంతవరకే ఏనాడు ఆయన వ్యక్తిగతంగా హత్య రాజకీయాలను ప్రోత్సహించిన నేపథ్యం మాత్రం ఉన్నట్టు నాకు మాత్రం అనిపించలే. కానీ కారణాలు ఏమన్నా కానీ మిగతా వాళ్ళు ఈయన వెనుకున్నవాళ్ళు ఏం చేశారు ఇది అనేది అప్పుడు హరిరామ్ జోగయ్య పుస్తకంలో ఆయన డిఫరెంట్గా ఒకటి రాశాడు. అది ఈ రోజులు ఇటువంటి ఏమైనా జరిగినాయి. మాకంటే సీనియర్ నాయకుడు హరిరామ్ జోగయ్య రాజకీయాల్లో
తెలుగుదేశంలో ఉన్నాడు. అప్పుడు ఆయన వైద్య ఆరోగ్య మంత్రిగా ఉండి రాజీనామా చేశాడు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పార్టీ ఎట్లా పోవటం జరిగిందంటే ఓ బలమైనటువంటి తెలుగుదేశం వ్యతిరేక పవనాలు అంత బలం కాదు వీచిని. అప్పుడు నేను బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నవాడిని, నువ్వు తెనాలి పార్లమెంటుకు పోటీ చేయాలి అని నన్ను అడిగాడు. తెనాలి పార్లమెంట్ ఏరియాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అంతకుముందు ఈ కాపులు ఎక్కువగా పోటీ చేసి గెలిచారు. మేడూరు నాగేశ్వరరావు గారిని, వెంకటరత్నం గారు, ఇటువంటి వాళ్ళంతా గెలిచి ఉన్నారు. నువ్వు అక్కడ పోటీ చేయమనమంటే నేను సరే నేను బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నా కదా, ఉంటాను ఇక్కడే అని చెప్పినా కూడా కాదు, నువ్వు అక్కడ పోటీ చేయి అని చెప్పి, ఎన్టీ రామారావు గారు ఎంత నిర్మలమైన మనసు అంటే, కానీ నువ్వు అక్కడ గెలవటం కష్టమని కూడా చెప్పాడు. తినాలండి. అండ్ అప్పుడు నిశంకర్రావు వెంకటరత్నం గారు ఉండేవాళ్ళు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు టికెట్? నన్ను బొమ్మన్నాడు ఇక్కడికి. ఆయనకి కారణం ఉంది. నిశంకర్రావు వెంకటరత్నం కూడా అప్పుడు కొంత ఈయనతో అంత సయోధ్య కనపట్ల. నన్ను పిలిచి బొమ్మనమంటే నేను ఎందుకంటే ఇక్కడ ఉంటాను అంటే, కాదు కూడా బొమ్మనమని. తెనాలి కాపు సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి మొన్న వంగువీటి మోహన్ రంగా హత్య తదుపరి పరిణామాలు చూసుకుంటే కాపు సామాజిక వర్గం వ్యతిరేకంగా మనకు వెళ్ళే ఇది ఉంది. ఏదైనా నీ మీద ఒత్తిడి వచ్చిన నా రోజు కాపు సామాజిక వర్గంలో ఉన్నట్టు నా సోదరులు చాలామంది కూడా, నాకు అభిమానులు కూడా నన్ను రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు. పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చెయ్యి, పార్టీ నుంచి రాజీనామా చెయ్యి, ఇవన్నీ నా మీద ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేసినా కూడా ఇప్పుడు నా రాజీనామా చేస్తే నేను ఇదే చెప్పాను, నేను రాజీనామా చేస్తాను. రాజీనామా చేస్తే చనిపోయినటువంటి వంగవీటి మోహన్ రంగా మళ్ళీ బతికి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. పైగా ఇదేదో ఈ హత్య జరిగిన తర్వాత ఈ హత్య పలానా వాళ్లే చేశారు అనేటువంటి దానికి దాఖలాలు లేవు. కాబట్టి నా రాజీనామా వల్ల సత్ఫలితాలు, మీరు ఆశించిన ఫలితాలు ఏమి రావు, నేను రాజకీయంలో ఉంటాను అని చెప్పేసి నేను ఉన్నాను. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఏంటంటే నన్ను అక్కడ పోటీ చేయించాలనే దీనిలో 89 వచ్చి చేస్తే, ఆయన అన్న విధంగానే నేను కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరంటే వ్యక్తిగతంగా అభిమానం ఉంది, కానీ రాజకీయంగా మాత్రం మిమ్మల్ని మేము సమర్థించలేము, ఆ పార్టీకి మేము ఓటేయలేమని నాకు ముందే చెప్పారు. సరే నేను ఓడిపోవటం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి జరిపినటువంటి సమావేశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. అంటే సాధారణంగా గతంలో మీరు ఎప్పుడు అంటే మీ సామాజిక వర్గంతో ఐడెంటిఫై అయినట్టుగా ఎక్కడ కనపడలేదు. ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి ఒక ఉద్యమ నాయకుడు. కాపు వాళ్ళకి బీసీలు అనేది ఉద్యమం, అవి అమలవుతున్నాయా లేవా అనేటువంటి ఒక్కరోజు రివ్యూ చేశారండి. బాధ్యత గల ప్రభుత్వం అంటాం ఇది.